ప్రభు యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనము విజ్ఞాపన 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి రాజుల యొక్క జీవితాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఒక్కొక్క జీవితం ఒక్కొక్క అనుభవంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుందండి. ఒక్కొక్క అనుభవంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మనము చేయకూడని కొన్ని కార్యాలను ఆ చరిత్రల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మనము చేయవలసిన కొన్ని కార్యాలను మనము చూస్తూ ఉన్నాం. మరి ఇశ్రాయేల్ రాజులు, మరి యూదా రాజులను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగములోనికి మనం వెళదామండి. రండి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 24-25 వచనాలని చదువుకుందాం. తరువాత దావీదు తన భార్య అయిన బెత్షెబాను కూడగా ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి అదిద్యా అని అతనికి పేరు పెట్టెను. చూడండి, దావీదు రాజు తర్వాత రాజు అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే సొలొమోను రాజు గారు. ఇతను యెరూషలేములో ఉన్నప్పుడు పుట్టాడు కాబట్టి దావీదు తన కుమారుడికి సొలొమోను అని పేరు పెట్టాడు. సొలొమోను అనగా సమాధానకరుడు అని అర్థం అండి. సమాధానకరుడు అని అర్థం సొలొమోను అంటే. అయితే ఇతను ఒక పేరు పెట్టాడు, తన కుమారుణ్ణి ప్రేమించి పుట్టినటువంటి స్థలాన్ని యెరూషలేము దేవాలయము, సమాధానం యెరూషలేము అని మరి అవన్నీ చూసుకొని అతను ఆ బిడ్డకు ఆ పేరు పెడితే దేవుడు మరొక పేరు పెట్టాడంట. తన సేవకుడైనటువంటి నాతాను ప్రవక్తను పంపించి అతనికి ఎదీద్యా అని పేరు పెట్టాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇది సొలొమోనుకే కాదు కానీ కొంతమందికి పేర్లు ప్రత్యేకంగా దేవుడు పెట్టడాన్ని మనం చూస్తూ ఉంటాం. చాలామందికి పెట్టారు. వాళ్ళలో మనం కొంతమందిని మనం చూస్తే నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారికి కదా మరియ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇదిగో నీ ఒక కుమారుని కంటావు, అతనికి ఏం పేరు పెడతారు మీరు? యేసు అని పేరు పెడతారు అని చెప్తాడు. అలానే ఎలిజబెత్ మరి జకరియా గారితో కూడా చెప్తాడు, జకరియాతో ఏమని, నీవు అతనికి ఏం పేరు పెడతావు? యోహాను అని పేరు పెట్టుదువు అని చెప్తాడు. అంటే మనుషులము మనం పెట్టుకునే కొన్ని పేర్లు కొన్నిసార్లు దేవుడే మనకేం పెడుతుంటాడంట? పేరు పెడుతూ ఉంటాడు. అవును, ఈరోజు మరి నీ జీవితంలో నీవు చాలా మంచి పేర్లు పెట్టుకొని ఉండొచ్చు. చాలా మంచి పేర్లు, దీవెన అని నేను, లేకపోతే మీ జీవితంలో లీడియా, మౌనిక కదండి, చాలా శ్రీకన్య, ఎంతో మంచి పేర్లు ఒక్కొక్కళ్ళం మనం పెట్టుకోవచ్చు. కానీ ఈరోజు దేవుని చేత ఒక మంచి పేరు నువ్వు పెట్టుకోవాలి. అది దేవుడు మనల్ని చూసి బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని నిన్ను పిలవాలి. ఆయనంట మనందరికీ పరలోకంలో ఒక మంచి పేరు, కొత్త పేరు ఇస్తాడంట కదా. ప్రకటన గ్రంథంలో మీకు ఒక కొత్త పేరు ఇవ్వబడును అంటాడు. కొత్త పేరు మనకి ఇవ్వబోతున్నాడు. దానికి ముందు ఈ భూమి మీద నువ్వు సంపాదించాల్సిన పేరు ఏంటి అంటే నమ్మకమైన దాసుడా అని మనం సంపాదించాలి. నిజమే, దినాలు గడిచే కొద్దికి జీవితము మనకి వెళ్ళిపోతున్న కొద్దీ దేవుని దగ్గర నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నాం. మనము చాలా అపనమ్మకస్తులం అయిపోతున్నాం. ప్రార్థించే విషయంలో, విశ్వాసం విషయంలో, ప్రభువుని మనము వెంబడించేటువంటి విషయంలో చాలా అపనమ్మకస్తులం అయిపోతూ ఉన్నాం. చిన్న చిన్న విషయాలకి బలహీనలం అయిపోతూ ఉన్నాము. మరి వారిని చూసి దేవుడు ఏమంటున్నాడు? చెడ్డ దాసుడా అంటున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఏ పేరుతో పిలవాలని ఆశపడుతున్నాడో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. చాలామంది పేరు సంపాదించుకోవటానికి పరిగెత్తుతూ ఉంటారు. ధనము ద్వారా పేరు వస్తుందని, బాగా చదువుకుంటే పేరు వస్తుందని, ఇంకా దేనిదేనో ద్వారా పేర్లు వస్తాయని పరిగెత్తుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, అవి ఈ లోకములో వాటికే నీకు ఉపయోగపడతాయి అంతే. ఈ లోకం వరకే. బాబేలు గోపురమును కట్టడానికి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా అండి? మామూలుగా వాళ్ళు కట్టాలనుకుంటే పర్లా, వాళ్ళు ఏ ఉద్దేశంతో కడుతున్నారు? పేరు సంపాదించుకుందాము రండి,
ఆయన సింహాసనాన్ని అంటుకొని పేరు సంపాదించుకుందాం రండి అని, అంటే దేవుని కంటే కూడా మేము గొప్పవాళ్ళమని నిరూపించుకోవాలనుకున్నారు. ఈరోజు ఎలాంటి పేరు సంపాదించుకోవటం కోసం పరిగెత్తుతున్నావు? నువ్వు అనుకుంటున్నావు డబ్బుంటేనే అందరు గౌరవిస్తారు, డబ్బుంటేనే అందరు గౌరవిస్తారు. నథింగ్. ఏ డబ్బు అవసరం లేదండి. ప్రభువు ఉంటే ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు నిన్ను, ప్రతి ఒక్కరు గౌరవం నీ దగ్గరికి అలా వస్తుంది అంతే. ఒకవేళ అగౌరవపరుస్తున్నారా, పర్వాలేదు. ఈరోజు నీకున్న డబ్బును బట్టి, అందాన్ని బట్టి, బలమును బట్టి, బలగాన్ని బట్టి పేరు రాదు నీ జీవితంలో. ప్రభువును బట్టి, ప్రభువు కొరకు నువ్వు బ్రతికిన బ్రతుకును బట్టి ఒక మంచి పేరు మనం సంపాదించుకుంటామంట. హల్లెలూయా. ఒకప్పుడు పిలిచేవాళ్ళు, రే అదే తాగుబోతోడు లేడు, ఆ తాగుబోతు మంగేశ్వర వాళ్ళ అమ్మాయి. ఏం పేరు? తాగుబోతు మంగేశ్వర వాళ్ళ అమ్మాయి. పిలిచేవాళ్ళండి డబ్బున్న ఆ మిద్దెల మీద. ఆ పిల్లని బిలు, అదే తాగుబోతు మంగేశ్వర లేడు, వాళ్ళని బిలు, వాళ్ళ అమ్మాయి అడం చూడు పిలు. ఎంత బాధేసేదో ప్రియదేవుని బిడ్డ. ఈరోజు ఏ డబ్బు లేదు, కానీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈరోజు అక్క వందనాలు, అక్క పాస్టమ్ గారు వందనాలు. ఎవరిచ్చారండి ఇది? ఎవరిచ్చారండి ఈ పేరు? ఆయనను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు దేవుణ్ణి కలిగి ఉంటే ఆ పేరు నీ వెనకమాల పరిగెత్తుకొని వస్తుందంటే, ఆ ఘనత నీ వెనక పరిగెత్తుకొని వస్తుందంటే, ఈరోజు దేవుని కొరకు మనము బ్రతకటము నేర్చుకోవాలండి. ఒక పేరు లోక సంబంధమైన పేరు కొరకు కాదు, కానీ నీ బ్రతుకంతా నేను నమ్మకమైన దాసురాలుగా బ్రతకాలి, నమ్మకమైన సేవకురాలుగా దేవుని కొరకు బ్రతకాలని ఒక తపనతో నువ్వు పరిగెత్తుతూ ఉంటే వెనక అన్నీ వచ్చేస్తాయి అంట. హల్లెలూయా. ఇప్పుడు ఆ విషయాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క సొలొమోను గారు 19 సంవత్సరాల వయసులో రాజు అవుతారు. ఇతని యొక్క పరిపాలనా కాలము 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఇతని పరిపాలనా కాలం 1950 నుంచి 1910 వరకు ఇతను పరిపాలన చేసినట్లుగా మనం చూస్తాం. మరి సొలొమోను రాజు అయినప్పుడంట ప్రభువును వెతికిన వాడిగా, ప్రభువుని ఆనుకున్నటువంటి వాడిగా, ప్రభువును వెంబడించిన వాడిగా మనం చూస్తాము. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ ఎరిగినవాడై ఉన్నాడు కనుక నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా, అలానే ప్రేమించాడు. హృదయపూర్వకంగా తన తండ్రి ఎంత నమ్మకంగా తనని రాజుని చేశాడు. దేవుడు నన్ను ఎంతగా ఎంచుకున్నాడు అనుకున్నానండి. సొలొమోను వాస్తవంగా రాజు అవ్వలే. ఫస్ట్ సొలొమోనుకి ఇంకా చాలా బ్రదర్స్, అంటే వేరే స్త్రీలకి, దావీదుకి వేరే స్త్రీలకు పుట్టిన పిల్లల్లో పెద్ద కుమారుడు ఉన్నాడు సొలొమోను కంటే కూడా. అతను ఏం చేశాడంటే, దావీదు మంచంలో ఉండగానే మా నాన్న తర్వాత నేనే రాజునని చెప్పేసని కనీసం తండ్రికి కూడా ఒక మాట చెప్పకుండా తను రాజు అని వేరే సేవకులను పిలిపించేసుకొని ప్రకటించుకుంటూ ఉంటాడు. ఆ విషయం తెలిసిన బెత్షెబా దావీదు దగ్గరికి వచ్చి వేడుకొనగానే, నథింగ్, అలా ఎలా జరుగుతుంది? నేను నీకు మాట ఇచ్చాను, నా తర్వాత రాజు సొలొమోనే అని చెప్పేసని వెంటనే నాతాను ప్రవక్త కూడా వస్తారు. అక్కడ ఇంకా ప్రవక్తల్ని పిలిపించి సొలొమోన్ని రాజుగా చేస్తారు. హల్లెలూయా. రాజుగా ప్రకటిస్తారు. రాజుగా అయిన దగ్గర నుంచి సొలొమోను ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవటం నేర్చుకున్నాడు. దేవుని మీద నమ్మకంగా ఉండటం నేర్చుకున్నాడు. అన్ని విషయములలో దేవుని దగ్గర గోజాడటం నేర్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఇచ్చిన చిన్న పని విషయంలో కానీ, చిన్న కుటుంబ విషయంలో కానీ దేవుని మీద ఆధారపడటం నువ్వు నేర్చుకో. నీ ప్రతి బలహీనతలో ప్రభువు దగ్గర ఆధారపడటం నువ్వు నేర్చుకో. ఎందుకు నువ్వు ఫెయిల్ అయిపోతున్నావో తెలుసా? ఎందుకు నువ్వు జయము చూడలేకపోతున్నావో తెలుసా? అంతంత జీతాలు వస్తున్నా ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదాలు లేవో తెలుసా? దేవుని మీద ఆధారపడే మనసు నీకు లేదు. దేవుని చిత్తము చేసే మనసు లేదు. ప్రభువా, ఇది నన్ను చేయమంటావా? ప్రభువా, నన్ను ఇక్కడికి వెళ్ళమంటారా? నథింగ్. నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోతావు. ఈరోజు దేవుని మీద ఆధారపడి దేవుని స్వరము వింటలేదు. ఏమండి, నా గొర్రెలు నా స్వరము, క్రైస్తవులని గొర్రెలతో పోలుస్తారు కదా.
గొర్రెలతో ఎవరు పోల్చారు? నా ప్రభువే అన్నారు, నా గొర్రెలు. దీన్ని చాలామంది హిందువులు వ్యంగ్యంగా మాట్లాడతారు. రే గొర్రెలు వస్తున్నాయి రే, క్రైస్తవ గొర్రెలు వస్తున్నాయి రే, క్రైస్తవ గొర్రెలు వస్తున్నాయి రే అంటారు కదా. నిజమే, మనము గొర్రెలమే. కానీ గొర్రె ఎవరి స్వరం వినిద్ది? ఎవరి స్వరం? కాపరి స్వరం ఒక్కటే వింటది తెలుసా. కావాలంటే గొర్రెల మంద దగ్గరికి వెళ్ళి ఆ కాపరి అడిసినట్టు నువ్వు అరిసి చూడు, ఆ కాపరి సైగలు చేసినట్టు నువ్వు చేసి చూడు, నీ దగ్గరికి వస్తాయేమో, నీ మాట అంటే ఏమో చూడు. అస్సలు వినవు తెలుసా. ఒక్క కాపరి గొంతు స్వరాన్ని మాత్రమే అవి గుర్తుపడతాయి. ఆ స్వరానికి మాత్రమే ఆ గొర్రెలు లోబడతాయి. ఆ కాపరి స్వరం విన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి. ఆ స్వరం విన్నప్పుడు ఆగిపోతాయి. మిగతా వాళ్ళు వెళ్ళి అలాంటి స్వరంతోనే మాట్లాడటానికి ట్రై చేసినా కూడా ఆ స్వరం అవి లెక్క చేయపా అని ఇట్ట చూస్తాయి, ఇట తిరుగుతాయి. నువ్వేంది నాకు చెప్పేదని. గొర్రెలే కానీ ఎవరి స్వరం అయ్యి వినవు. కానీ నువ్వేం చేస్తున్నావు? యెహోవా మీద ఆధారపడకుండా ఏ స్వరం పడితే ఆ స్వరం, ఎవరు చెప్పిన మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మేసి పరిగెత్తుతున్నావు. అంటే మనము నిజంగా దేవుని గొర్రెపిల్లలంగా ఉన్నామా? దేవుని బిడ్డలముగా ఉన్నామా? మనం దేవుని స్వరమే కదా మనం వినాల్సింది, ఆయన మాట ప్రకారము కదా మనం నడుచుకోవాల్సింది. కానీ మనం ఎలా ఉంటున్నాం మన జీవితం? ఈరోజు సొలొమోను రాజు అయిన తర్వాత దేవుని స్వరము తప్ప మరో స్వరం వినలేకపోయాడు. దేవుని చిత్తము తప్ప మరొకటి చేయలేకపోయాడు. దేవునితో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాగా వెళుతున్న సొలొమోనుకి దేవుడు ఎంత గొప్ప కృప అవకాశం ఇచ్చాడంటే, దేవాలయం, యెరూషలేము దేవాలయమును కట్టుటకు తగినటువంటి ఆ యొక్క అవసరతలు, ఏం కట్టాలి, ఎలా కట్టాలని హెచ్చరికలు, ఆ యొక్క దాన్ని ఏమంటారండి, మనం ప్లాన్ కదండి. ఇల్లు కట్టడానికి ఏమి ఇస్తాం మనము? ప్లాన్ వేయించుకుంటూ ఉంటాం. రేపు మనం చర్చి కూడా కట్టబోతున్నప్పుడు ప్లాన్ వేసుకోబోతూ ఉన్నాం. అంటే ఆ ప్లాన్ మొత్తము కూడా ఎవరికి తెలియచేస్తూ వచ్చాడు తెలుసా? దావీదు ద్వారా సొలొమోనుకి తెలియచేస్తూ వచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఎంత ప్రేమించాడంటే, యెదిద్య అంటే యెహోవాకు ప్రియుడు అని అర్థం. ఏంటండి? యెదిద్య అంటే యెహోవాకు ప్రియుడు. దావీదు అంటే ప్రియుడు అని అర్థం. దావీదు పేరుకి అర్థం ఏంటో తెలుసా? ప్రియుడు అని అర్థం. దావీదు దేవుడికి ప్రియుడుగా ఇష్టంగా జీవిస్తే, దేవుడే సొలొమోనును ప్రేమించి వెళ్ళిపోయి, సొలొమోన్ కాదు నాకు ప్రియుడు, అంతే, ఇతడు నాకు ప్రియుడు అని పెట్టేసుకున్నాడు. నా ప్రియుడమ్మైనా ఎంత కలిసిపోయారండి మనసులో, ఎంత ప్రేమించాడండి సొలొమోనుని దేవుడు. అందుకే తండ్రికి లేని భాగ్యమును ఎవరికి ఇచ్చాడో తెలుసా? కుమారుడికి ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా చాలామంది అనుకుంటారు, వాళ్ళంత సేవ చేస్తున్నారంటే వాళ్ళ వెనకమాల చాలా డబ్బు ఉందండి, వాళ్ళ వెనకమాల చాలా వాళ్ళ తాతోళ్ళు వాళ్ళందరూ సేవ చేశారండి, వాళ్ళ పాస్టర్ గారు ఇచ్చారండి, అట్లా చెప్పుకుంటూ ఉంటారు. దేవుడు నిన్ను పిలిస్తే, దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే నీ వెనక ఎవ్వరూ ఉండవసరంలా. ఆయన పిలిచి అలా ఇస్తాడంతే మనకి. హల్లెలూయా. నా వెనక ఎవ్వరూ లేరు. నా వెనక ఏ సేవకులు, ఏ పాస్టర్ల తరాలు నా వెనక లేవు. ఈవెన్ ప్రార్థించిన తరాలు కూడా తక్కువ. నా తల్లే ప్రార్థన చేసింది. నా తల్లి ఒక్కతే నా వెనక ఉండి ప్రార్థన చేసిన తరాన్ని చూసుకుంటే, నానమ్మకు కూడా ప్రార్థన చేయటం తెలియదు. ఊరికే ఆ లూథరన్ చర్చికి అట్లా వెళ్ళి ఇలా రావటమే తెలుసు ఆమెకి. అది ప్రార్థనను కూడా తెలియదు మా నానమ్మకి. ప్రియ సంగమా, ఏ సేవకులు లేరు. ఈరోజు దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటే ఏదైనా ఎవ్వరు ఉండవసరం లేదు. ఆయనకేమండి, వాళ్ళ అమ్మోళ్ళు ఉన్నారు, వాళ్ళు పంపిస్తారు. వాళ్ళకేమండి, అత్తింటికారి నుంచి వచ్చేసిద్దండి. నీకేమండి, పరలోకం నుండి దిగుతుంటే. హల్లెలూయా. నీకెక్కడి నుంచి వస్తుంది? పరలోకపు వాకిళ్ళు విప్పుతుండంటే అక్కడ అసలు ఇంక నీకు కొదువు ఉందా? ఆ వాకిళ్ళు విప్పినప్పుడు ఎంత సమృద్ధి కురిపించబడుతుంది మన జీవితాల్లో. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామో తెలుస్తుందా మీకు? ఆయన నువ్వు నిజంగా ఆనుకున్నప్పుడు ఆయన నీకు కూడా నిన్ను నమ్మి కొన్ని పనులు, కొన్ని బాధ్యతలు భూమి మీద ఆయన యొక్క పనిని మనకి అప్పగిస్తాడంట. హల్లెలూయా. ఆయన పనిని మనకు అప్పగిస్తున్నాడు. ప్రియ సంగమా, సొలొమోనుకి మందిరమును కట్టుటకు దేవుడు ఇచ్చినాడంట. ఆ మందిరాన్ని ఎంతగా దేవుడు ఆశీర్వదించినాడు అంటే మనం చదువుకుంటాం. దినవృత్తాంతాల రాజుల మొదటి గ్రంథంలో 8వ అధ్యాయంలో 30వ వచనాన్ని ఒక్కసారి చదువుతారా? మరియు నేనును ఇశ్రాయేలీయులను ప్రార్థన చేయనప్పుడల్లా విని
అంగీకరించు. 9:3 చదువుదాం. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన అంగీకరించి. హల్లెలూయా. ఆయన కట్టినటువంటి ఆ మందిరములో దేవుని మహిమ అందులో నివసించిందంట. హల్లెలూయా. దేవుని మహిమ అందులో నివసించింది. ఈరోజు డబ్బుండి మందిరాలు కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, పేరుండి పలుకుబడి ఉండి మందిరాలు కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ మందిరంలో ఏముండాలో తెలుసా? దేవుని సన్నిధి, ఆయన మహిమ. ఆ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను వింటాను. ఆయనే ప్రామిస్ చేస్తున్నాడు. నా మందిరంలో అక్కడ నిలబడి ప్రార్థన చేసినప్పుడు నేను వింటాను అంటూ ఉన్నాడు. ప్రియ సంగమ, చాలామందికి దేవుని మందిరం యొక్క విలువ తెలియదు. మందిరం అంటే ఏందో గోడల్ని చూస్తారు, అయ్యా ఏంది మందిరం ఇట్టుంది బద్దులే. చాలామంది అలా ఒకరోజు వచ్చి మానేసిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు మన సంఘంని. ఫస్ట్ టైం అలా విజిట్ చేసి మానేసిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏం చూస్తారు? పైన ఉన్నటువంటి చుట్టూతో ఉన్న పరిసర ప్రాంతాలని చూస్తూ ఉంటూ ఉంటారు. అవి వారికి నచ్చవు. నువ్వు మందిరము అంటే దేవుని సన్నిధి ఉంటుంది ఇక్కడ. మన దేవుని సన్నిధి నువ్వు ఎంత నమ్మాలంటే, ఒక్కరోజు ఒక్క పూట నేను దేవుని మందిరానికి వెళ్ళకపోతే అయ్యో ఈరోజు ఎంత ఆశీర్వాదం నేను పోగొట్టుకున్నాను, ఈ పని కోసం నేను ఆశీర్వాదం పోగొట్టుకున్నానే అని నీకు ఒక మంట, నీ హృదయంలో ఒక మంట రావాలి. అది అంత గొప్ప ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? దేవుని నివాసమైన ఆయన మందిరములో. ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన చెవి యొక్కి ఆలకించే దేవుడు. హల్లెలూయా. మరి ఆ మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవారు ఎంతోమంది ఉన్నారు. ఆ మందిరాలు నచ్చక వెళ్ళిపోయే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఆ మందిరాన్ని కాలుతో తన్నేసేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు వాళ్ళ బ్రతుకుల్లో. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు. అయితే సొలొమోను మందిరం కట్టినాక దేవుడు నీకేం కావాలని అడిగాడంట ప్రార్థన చేస్తుంటే. సొలొమోను ఏం అడిగాడో తెలుసా అండి? దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తి గలవాడు ఎవరు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచే. ఏమడిగాడండి దేవుణ్ణి? జ్ఞానమును తెలివిని అడుగుతున్నాడు. నువ్వేం అడుగుతావు దేవుణ్ణి? నువ్వేం అడుగుతావు? దేవుని సన్నిధిలో నువ్వేం మొరపెట్టుకుంటావు? ఎప్పుడు చూడు మన ప్రార్థన ఏముంటుంది చెప్పండి, నిజం చెప్పండి. మీ గుండెల మీద చేసుకొని మన ప్రార్థన అంతా ఎప్పుడన్నా తోటి వాళ్ళ కొరకు నువ్వు అడుగుతున్నా. సొలొమోను ఎవరి కోసం అడుగుతున్నాడో తెలుసా? ఈ ప్రజల్ని పరిపాలించే జ్ఞానం నాకు లేదయ్యా, నాకు జ్ఞానమునివ్వు, తెలివినివ్వు. అంటే ఆ ప్రజల క్షేమము కొరకు అడుగుతున్నాడు. ఎలా పడితే అలా పరిపాలన చేస్తే ఏమైపోతుందోనయ్యా, ప్రజల జీవితాలు ఏమైపోతాయో, నాకు జ్ఞానాన్ని ఇవ్వు అడుగుతున్నాడు. మరి నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వెప్పుడు అడగవే. దేవుడేమన్నాడు? మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, ఆ తర్వాత మీకేం కావాలో నేను ఇస్తానని. నువ్వేం వెతుకుతావు? ఎప్పుడు కూర్చొని దేవుడి దగ్గర ఇంట్లో కూర్చున్నా, బయట కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, ఏందయ్యా దేవుడా ఈ సమస్యలు, ఏంది ప్రభా ఇది, ఏందయ్యా ఈ పిల్లలు, ఏందయ్యా ఈ కుటుంబం, ఏందయ్యా ఈ అప్పులు, ఏందయ్యా ఈ సమస్య, ఇవే అడుగుతూ ఉంటావే. నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు మండు. దేవుడు నీ కుటుంబంలో కొరత లేని ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఆమేన్. కొరత లేనిది నువ్వు ప్రార్థన చేయి. నీ కళ్ళెదుటగా మీ ఇంటి ముందే ఉన్నారు విగ్రహారాధనలు చేసుకుంటూ, వాళ్ళు లోకంలో నశించిపోతున్నారు. రేపు వారు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు. వారి యొక్క ఆత్మలకు నువ్వు బాధ్యురాలివి. వారి కోసం కన్నీటితో ప్రార్థన చేసావా? అవకాశం చూసుకొని వెళ్ళి సువార్త చెప్పావా? జాగ్రత్తగా వినాలి వాక్యం. మనము సువార్త చెప్పామా వాళ్ళకి? ఎప్పుడైనా నీ బంధువులు కలుసుకోవడానికి వెళ్తావు, కలుసుకో, సంతోషించు. అవకాశం దొరికినప్పుడు సువార్త చెప్పు. హల్లెలూయా. సువార్త చెప్పాలి. అసలు ఇంకో మాట చెప్పాలంటే మన బ్రతికే ఒక సువార్త. ఏంటండి? మన బ్రతికే ఒక సువార్త. మా బాబాయ్ గారు ఒకళ్ళు ఉన్నారు, కాకానిలో ఉంటారు. బాబాయ్ నాన్న తమ్ముడు, వాళ్ళ పిన్నమ్మ కొడుకు. ఒకప్పుడు మేము దేవుని నమ్ముకుంటే ఏంది అట్లా నమ్ముకొని అట్లా చేసి మా అన్నను మాకు కాకుండా తీసుకొని వెళ్ళిపోయారు
అని చాలా కొంచెం బాధని వ్యక్తం చేశారు. అంటే బంధుత్వం దూరం అయిపోయింది, కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఎప్పుడైతే మా బ్రతుకులు మారి మేము దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటున్నామో, దేవుని కొరకు పరిగెత్తుతూ ఉన్నామో, ఈ మధ్య రీసెంట్గా మా బాబాయ్ గారికి బాగాలేదన్న విషయం తెలిసింది. చూడటానికి మా మేనత్త వాళ్ళు వెళ్ళినప్పుడు ఇక్కడ ఎట్లా ఉన్నారు ఏంటి అని అడుగుతూ ఉన్నప్పుడు, అమ్మాయి ఆడుంది అది రావటానికి ఆయన అంటున్నాడు, అమ్మాయి ఎక్కడొచ్చిద్దిలే అమ్మా, అమ్మాయి దేవుడు పని చేసుకుంటుంది కదా, అమ్మాయి ఆడొచ్చిద్దిలే, పాప మా అమ్మాయికి కుదరదు. ఏమండి అంత అంత మన మీద ఆ ప్రేమ ఎలా వచ్చేసింది ఒకప్పుడు ఇష్టపడిన వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఒక మాదిరి అంతే. నువ్వు దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నోటితో చెప్పనవసరంలా సువార్త, నీ బ్రతుకుని చూసి తెలుసుకుంటారు అంతే. హల్లెలూయా. నీ నడకను చూసి యేసు ప్రభుని నమ్ముకుంటారు అంతే. యోబు రెండంతల ఆశీర్వాదాన్ని ఎలా పొందుకున్నాడు అంటే తన స్నేహితుల క్షేమము కొరకు ప్రార్థన చేశాడంట. అందుకే రెండంతలు పోగొట్టుకున్న దాన్ని రెండంతలు యోబు తిరిగి పొందుకున్నాడు. సొలొమోను ఎంతగా దేవుణ్ణి అడిగితే అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా అండి? 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగనటువంటి ఐశ్వర్యము, సొమ్మును, ఘనతను. హల్లెలూయా. సొలొమోను ముందున్న రాజుల పేర్లు చెప్పండి, చెప్పండి. సౌలు, దావీదు. వాళ్ళ దగ్గర కూడా లేని ఘనత, ధనము, ఐశ్వర్యము, గొప్పతనము సొలొమోను తర్వాత వచ్చే రాజులు. ముందు ధ్యానిస్తూ వెళ్తామండి. వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు వీళ్ళు రాజుల సంఖ్య చాలా కొంచెం పెద్ద సంఖ్య, ఒక 22 దాకా 23 దాకా వీళ్ళే ఉన్నారు, యోధా రాజులే ఉన్నారు. తర్వాత ఇశ్రాయేల్ రాజులు ఉన్నారు. వీళ్ళందరికీ కలగినటువంటి ఘనత, గొప్ప ఐశ్వర్యము, పేరు ఎవరికి ఇచ్చాడంట దేవుడు? సొలొమోను అంత ధనవంతుడు తర్వాత కానీ ముందు కానీ ఏ రాజు లేడు. హల్లెలూయా. నువ్వు కూడా దేవుని ఆనుకొని దేవుని నామములో దేవుని చిత్తములో ఆత్మల కొరకు నువ్వు పరిగెత్తుతూ దేవునికి ఇష్టముగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నిన్ను మించిన వ్యక్తి మరొకళ్ళు ముందు కానీ వెనక్కి కానీ ఉండనివ్వడంతే దేవుడు. హల్లెలూయా. నీ తరములో నీ కుటుంబంలో నిన్ను బట్టి ఆశీర్వదించబడతారు, ఇక స్టార్ట్ అవుతారు. దావీదును బట్టి ఆశీర్వదించబడటం స్టార్ట్ అయినట్టు నిన్ను బట్టి ఆశీర్వాదం నీ కుటుంబంలో నీ వంశంలో తరతరాలు ప్రారంభమవుతాయి అంతే. హల్లెలూయా. ప్రభువు రాకడ ఆలస్యం అయితే, నా ప్రాణము నాలో ఉన్నట్లయితే నా తరము వారిని, నా తర్వాత తరం వారిని నేను కూడా సేవకులుగా చూడబోతున్నాను. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడంతే. ఒక మిషనరీలు అంతే. నా తమ్ముడు పిల్లలు ఒక మిషనరీలుగా పెంచబడాలంతే. ఆమేన్. వాళ్ళు ఒక మిషనరీలుగా దేవుని కొరకు బ్రతకాలి, పరిశుద్ధమైన జీవితంతో బ్రతకాలి. దేవుని కోసం బ్రతకటం తప్పించి ఏం చేసుకుంటామండి? ఈ సర్టిఫికెట్లు ఎన్ని 4 తీసుకుంటామా? మంచిదే, ఈ లోకంలో కొంతకాలం నువ్వు ఉండటానికి అవి నీకు దేవుని పని చేయడానికి కూడా కొంత అవసరం కాబట్టి కొంతవరకు విద్య అవసరమే. అధిక విద్య సామెతకారుడు సొలొమోనే చెప్పాడు, ఏం కలిగి చేసిద్దంట? ఆయాసం. తెలీదా మీకు? సామెతల గ్రంథాలు చదివితేనే కదా మనము, సామెతల గ్రంథం చదివితే తెలిసిద్ది. అధిక విద్య నీ దేహానికి ఆయాసకరం. చాలు, తగినంత చాలు మనకి, బ్రతుకు తెరువు కోసం చాలు, దేవుని పనికి ఉపయోగపడేంత చాలు మనకి. మరీ అదికి ఒకళ్ళు చదువుతూనే ఉంటారండి. చదివి జుట్టు కూడా నరిసిపోతుంది కొంతమంది జీవితంలో. ఇక ఉద్యోగం ఎప్పుడు చేస్తారో, ఆ కుటుంబాన్ని ఎప్పుడు పోషిస్తారో, పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకుంటారో అర్థం కాదు. వయసు అంతా అయిపోయాక ఎప్పుడుకో వెళ్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, సొలొమోన్ని గొప్ప ధనవంతునిగా చేశాడంట. హల్లెలూయా. నీ జీవితంలో అలాంటి గొప్ప ఐశ్వర్యం పొందుకోవాలంటే 1 దేవుని మీద నువ్వు ఆనుకోవాలి, దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. 2 ప్రార్థనా జీవితం ఉండాలి. నీకు ఏముండాలి? ఉందా నీకు ప్రార్థన? ఉందా? ఉదయకాలంలో ఎన్నింటికి లెగుస్తున్నావు? నువ్వు ప్రార్థనకి ఎన్నింటికి లెగుస్తున్నావు? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు నీ పని చేసుకుంటున్నావు? పరిశీలన చేసుకో. 5 గంటలకి జూమ్ మీటింగ్లో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, సంఘ క్షేమము కొరకు, ప్రజల క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏకీభవించలేకపోతున్నావు, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు, దేవుణ్ణి మహిమపరచలేకపోతూ ఉన్నావు. ప్రార్థన. అంతేకాదు, ఈరోజు దరిద్రులను, పేదవారు ఎందుకు ఉంటున్నారో తెలుసా? దేవునికి ఇవ్వలేక, దశమ భాగాలు ఇవ్వలేక. చాలామంది నాకు తెలిసి దశమ భాగాలు ఇచ్చేవారు కొంతమంది అయితే దశమ భాగం ఇవ్వలేరు దశమ భాగాన్ని. ఒక పేదవాడు తనకు వచ్చిన సంపాదనలో దశమ భాగం తీసిస్తుంటే
నీకు వచ్చే సంపాదనలు ఎందుకు దశంభాగం తీసి పక్కన పెట్టలేకపోతున్నావు? అందుకే నీ పరిస్థితుల్లో భేదత్వం వచ్చేస్తుంది, తిండి లేని పరిస్థితి వెళ్ళిపోతున్నావు. ఎప్పుడో ఒకసారి నాకు ఈ సంపాదన వస్తుంది, ఇందులో కూడా నేను ఆడ తీశాను, తీయాలంతే. దేవుడు చెప్తున్నాడు, పేద విధవరాలకి ఉండి తీసిందా అండి? ఉండి తీసిందా దశంభాగం? తనకు ఉన్నదంతా ఇచ్చిందంట ఆమె. తన దగ్గర ఉన్నదంతా 2 కాసులు. 2 కాసులు ఏం చేసింది? ఇచ్చింది. 1 నెల ఇస్తే సంవత్సరం అంతా కనపడవు దేవుడి సన్నిధిలో ఇచ్చే విషయంలో, కనిపించవు. అందుకే ఎంత సంపాదించినా దరిద్రం మనల్ని విడిచిపెట్టట్లే. ఈ విషయం నాకంటే నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే నన్ను ఏమన్నా అనుకుంటారో, డబ్బు గురించి చెబుతుంది అనుకుంటారని కొంచెం నాకు కూడా ఈ విషయంలో ఇచ్చి ఆశీర్వదించబడ్డానని మీకు నాకు తెలిసి నెలలో 2 సార్లైనా ఎప్పుడైనా కూడా టచ్ చేసేది ఎవరంటే మన బ్రదర్ గారు, కేశవ బ్రదర్ గారు సంఘాన్ని హెచ్చరిస్తూనే ఉంటారు ఈ విషయంలో. నేను దేవునికి ఇచ్చాను కాబట్టి ఆశీర్వదించబడ్డాను, ఇచ్చాను కాబట్టి చిన్నప్పటి నుంచి నేను ఇవ్వటం నేర్చుకున్నాను కాబట్టి ఆశీర్వదించబడ్డానని సంఘమును హెచ్చరిస్తూనే ఉంటారు. ప్రియ సంఘమా, నువ్వు ఎలాగో ఎందుకు గొప్పగా అవ్వలేకపోతున్నాము? ఎందుకు అంటే నీ సంపాదన నీకే సరిపోవట్లేదు అనుకుంటున్నావు. దేవుడికి ఇవ్వటానికి ఎంత ఆలోచిస్తావో. 100 రూపాయలు వస్తున్నాయా? ఇవ్వు. 10 రూపాయలు తెచ్చి ఇచ్చే దేవుడికి, 10 ఇచ్చే. 1000 రూపాయలు వస్తున్నాయా? ఎంత ఇవ్వు. మీరు చెబుతున్నాను, నేను చెబుతుంటా. 1000 రూపాయలు వచ్చినాయా నీకు ఈరోజు? చెప్పండి గట్టిగా. 10,000 వచ్చినాయా? 20,000 వచ్చినాయా? అమ్మో 20,000 వస్తారే, ఎంత వేయాలి? 2,000 వద్దులే, 200 ఎత్తా. ఎంత వేస్తా? 200. అది కూడా ఇట్ట కనిపిస్తా. ఎవరికి కావాలి? దేవుడికి ఏమన్నా తక్కువ ఆయనకి? నేను అనేది ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్ను గొప్ప చేయాలి అంటే నీకున్న దాంట్లో నిన్ను మించిన సంతోషంగా జీవించే వాళ్ళు ఇంకెవరు ఉండరు. అంతే. దేవుడికి ఇవ్వటం కూడా నేర్చుకో. మంచిది. ఇంకొక విషయాన్ని నేను మీకు తెలియచేస్తానండి. చక్కగా ఇంతవరకు మనం చూసుకున్నట్లయితే సొలొమోను జ్ఞాన యొక్క జీవితం ఇదొక పార్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? పార్ట్ 1 వరకు సొలొమోను ఎలా జీవించాడు? దేవునికి చాలా ఇష్టంగా జీవించాడు, చాలా నమ్మకంగా జీవించాడు. కొంతకాలం అయిపోద్ది, కొద్ది రోజులు అయిపోద్ది. ప్రార్థన ఉందా అక్క? వెళ్తున్నావా? ఉందా ప్రార్థన ఉందా? రావాలా ఈరోజు? మేము రావాలా అంటే కొంచెం ఏమొచ్చేసింది మన జీవితంలోనికి? ద సేమ్ సొలొమోనులోకి వచ్చేసిందంట. హల్లెలూయా. ఇక్కడి నుంచి పార్ట్ 2లో సొలొమోను జీవితాన్ని మనం పరీక్షిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంతగా ఆశీర్వదిస్తే నియమాలను అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను తప్పటం ప్రారంభించాడంట. నిర్గమాకాండం 34వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల వరకు దేవుడిచ్చినటువంటి నిబంధన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. టోటల్గా దీని అర్థం ఏంటి అంటే, విగ్రహారాధికుల జోలు నువ్వు వెళ్ళబాకు. ఏంటంటండి? విగ్రహాల జోలు వెళ్ళొద్దు, విగ్రహారాధికుల జోలు నువ్వు వెళ్ళొద్దు, దేవుడు చెప్పినటువంటి ఒక నిబంధన. కానీ సొలొమోను విగ్రహారాధికులను పెళ్లి చేసుకున్నాడంట. ఆయన పెళ్లి చేసుకున్న లిస్టులో అందరూ ఎక్కువసేపు విగ్రహారాధికులే ఉన్నారు. ప్లస్ ఐగుప్తు రాజైన ఫరో యొక్క కుమార్తెను కూడా పెళ్లి చేసుకుని, నిర్గమాకాండం 34వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల వరకు. సో ఆమె ఫరో కుమార్తెను కూడా పెళ్లి చేసి, ఏమండి ఐగుప్తురాజు ఫరో ఎంత భయంకరమైన విగ్రహారాధికులు అండి వాళ్ళు. ఎంత భయంకరమైన విగ్రహారాధికులు అందరితోటి, అన్యులైన అందరితోటి, ఆ దేశంలో నుంచి ఈ దేశంలో అందరితో నిబంధనలు చేసుకుని పెళ్లి చేసుకొని. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చదువుదాం. ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడాయెను. అబ్బా, ఏందండి ఇది? ఇంకా తర్వాత మనం చూస్తామండి 11వ అధ్యాయములో, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 3 చదువు తల్లి. అయితే రాజైన సొలొమోను, బాగా వినండి ఈ మాట. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, కామాతురత గలవాడై. ఈ మాట గట్టిగా పట్టుకోండి. ఏమొచ్చేసింది అతనిలోనికి? కామాతురత గలవాడై. ఒకప్పుడు భక్తి కలిగినటువంటి సొలొమోను యొక్క జీవితంలో ఇప్పుడు ఏ ఆత్మ పనిచేస్తుందో తెలుసా? వ్యభిచార ఆత్మ, కామపు ఆత్మ పని చేయటం ప్రారంభించింది. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. 700 మంది రాజకుమార్తెలైన, ఎంతమంది భార్యలు ఉన్నారంట? 700 మంది రాజకుమార్తెలైన భార్యలు,
ఉపపత్నులను మొత్తం ఎంతమంది? 1000 మంది కలిగి ఉండిరి. వాళ్ళు నోరు తెరుస్తున్నారు. ఎంతమంది? 1000 మంది. ఏమొచ్చేసింది ఇప్పుడు అతనిలో? ఏ ఆత్మ పని చేస్తుంది? ఇప్పుడు నీ జీవితంలో ఎలాంటి ఆత్మ పని చేస్తుంది? ఒకప్పుడు నీ ప్రార్థన ఏమైంది? ఒకప్పుడు నీ పరిశుద్ధత ఏమైంది? నిన్ను చూస్తే అబ్బా ఈ తమ్ముడా, ఈ చెల్లిలా చాలా మంచివారు, వాళ్ళకి అప్పగించండి, వాళ్ళని చూడండి. ఇప్పుడు ఏమంటున్నారు నిన్ను చూసి? ఎందుకు అపవాదికి చోటు ఇచ్చేశావు? సొలొమోను కూడా దురాత్మకి చోటిచ్చేశాడు. సౌలు కూడా అక్కడ దురాత్మకి చోటిచ్చినట్టుగా చూస్తాం. సొలొమోను కామాతురతకి చోటిచ్చాడు. ఇప్పుడు యవనస్తుల మీద పనిచేస్తున్న ఆత్మ కామపు ఆత్మ, 2 డబ్బు పిచ్చి ఆత్మ. ఫోన్లో ఆన్లైన్లో ఆడి ఒక సేవకుడు చెప్తున్నాడు, ఒక ఆయన 1,20,00,000 ఆన్లైన్లో గేమ్లు ఆడిపోగొట్టాడంట. ఎంత? 1,20,00,000. ఈఎంఐలు 60,000 పైన కట్టలేక అల్లాడిపోతున్నాడంటే, ఏడుస్తున్నాడంట. ఎందుకు? దేవుడు మాట్లాడలేదా తనతోటి? ఒక్కసారి పోగొట్టుకోలేదుగా. అన్ని రోజులు ఆడతా, నెలల తరబడి ఆడాడు. దేవుడు మాట్లాడుతూనే వస్తున్నాడు కదా. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? దేనికి నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు? దేనికి నీ జీవితాన్ని, సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు? ఒకసారి పరిశీలన చేసుకో. ఏ ఆత్మ, ఏ స్పిరిట్ నీలో పనిచేస్తుంది? ఒకప్పుడు నీ ప్రార్థనా జీవితం ఏమైపోయింది? ప్రభు అడుగుతున్నాడు ఈరోజు. పరిచర్య అంటే పరిగెత్తుకొని వచ్చే జీవితం, సువార్త పరిగెత్తుకొని వచ్చే జీవితం ఏమైపోయింది ఈరోజు నీ జీవితంలో? ఏ ఆత్మ నీలో ఏలుబడి చేస్తుంది? ఎందుకు నువ్వు అపవాదికి, లోకానికి చోటిచ్చేసావో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. సొలొమోను యొక్క హృదయంలోని కామాతురత గలవాడైపోయాడు. కామానికి, వ్యభిచారానికి, శరీరాశికి ఏమిచ్చేశాడండి? తన జీవితంలో చోటిచ్చేశాడంట. చివరి దినాలలో అతడు ఏమైపోయాడో తెలుసా? విగ్రహారాధికుడైపోయాడంట. 4వ వచనం చదవమ్మా. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. యథార్థంగా లేదంతే. దావీదుల ఏమైపోయారంట? భార్యలందరూ కలిసి విగ్రహారాధన వైపు, దేవతల వైపు తిప్పేశారంట అతని హృదయాన్ని. నువ్వు కూడా ఎవరితో స్నేహం చేస్తున్నావు? జాగ్రత్త. చాలామంది యవన బిడ్డలు అంటారు, నేను అతన్ని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నా, పెళ్ళయ్యాక నేను మార్చుకుంటా. ఏరి దేవుని మందిరంలో, సంఘంలో ఏరి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కలిసిపోయి యెజబెల్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఏమైపోతున్నారు? యెజబెల్ అయిపోతూ ఉన్నారు. ప్రియ సంగమా, నువ్వు మార్చుకునే కాడికి ప్రభు ఎందుకు? దేవుడేమంటున్నాడు? చీకటికి వెలుగుకి పొత్తు లేదు. ఈరోజు మనం ఎలాగో ఉంటున్నాం దేవుని యొక్క సన్నిధిలో? ఎలాగుంటున్నావు దేవుని యొక్క సన్నిధిలో? నీ జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నావో పరిశీలన చేసుకో. చివరి దినామల్లో వారు ఏం చేశారంట? సొలొమోను హృదయాన్ని తిప్పేశారంట విగ్రహారాధన. ఒకప్పుడు, అయ్యా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు ప్రభు, నన్ను ఏం చేయమంటావు ప్రభు? ఈ ప్రజలను పరిపాలించాలంటే నాకు బుద్ధి లేదు, ఇదిగో నేను ఇది చేయాలంటే నాకు జ్ఞానం లేదు, నాకు సహాయం చేయని ప్రతి విషయంలో అడిగిన సొలొమోను ఇప్పుడు ఎవరి వైపు వెళ్ళిపోతున్నాడు? హల్లెలూయా. ఎవరి వైపు? నువ్వేటి వెళ్ళిపోతున్నావు ఇప్పుడు? జాగ్రత్త. ఇక్కడ ఉండండి. ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నారు? ఇక్కడ సంఘంలో ఉన్నారమ్మ. ఒక్క నిమిషం, ఇంకెక్కడ బానివ్వకండి. ఇక్కడే ఉండండి. మనసులు ఇక్కడే పెట్టండి. నీ హృదయం ఎవరికి చోటిస్తున్నావో పరిశీలన చేసుకో. నీ హృదయంలో ఎవరికి చోటిచ్చావు? ఈ సినిమాలు, సీరియళ్ళు, ఈ చిన్న మిస్టేక్స్, తప్పులు, పొరపాట్లు ఇవన్నీ పాపం వలన కలిగే ప్రతిఫలాలంట. ఏంటి? పాపం వల్ల అంటే ఈ పాపం కాదు, ఆల్రెడీ ఇవి పాపానికి పుట్టిన ఫలాలు. ఆల్రెడీ పెద్ద పాపానికి ఎక్కడో చోటిచ్చాం, అసలైన పాపమునికి ఎక్కడో చోటిచ్చాం. దేవునికంటే ఎక్కడో ఆ స్థానాన్ని అది భర్తీ చేసేటట్టు చేసావు. అదేంటిదో నాకు తెలియదు, నువ్వే పరిశీలన చేసుకో. అందుకే ఆ పాప ఫలితం ఏంటో తెలుసా? ఆ పాప అంటే ఫలాలు అనాలి, ఫలితం కాదు. ఫలితం అంటే శిక్ష, ఫలాలు. ఆ పాపమునకు వచ్చిన ఫలాలు ఏంటంటే ఈ సినిమాలు చూడటము, సీరియళ్ళు చూడటము, ప్రార్థన మానేసేయటము, ఒకరోజు కనపడితే ఒకరోజు కనపడకపోవటం, దేవుని బిడ్డలు కనపడితే ఎందుకు వచ్చిన బాధ బాబోయ్ అని పక్కకి వెళ్ళిపోవటము, ఫోన్ చేస్తే వద్దులే, ఫోన్ చేస్తే మాట్లాడకూడదు, ఎక్కువసేపు మాట్లాడకూడదు. ఏమండి ఎక్కువసేపు మాట్లాడితే
మిమ్మల్ని కొరుకు తింటానా? దేవుని బిడ్డలను కొరుకు తింటామా మిమ్మల్ని? ఏం చెప్తాం మేము? దేవుని బిడ్డలు ఎవరైనా మీకు ఫోన్ చేస్తే ఏం చెప్తారండి? దేవుని మాటలే, దేవుని మాటలే. ఈరోజు ఈ ఫోన్ విషయం వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్తూ ఉన్నాను. ఎంతమందికి నేను ఫోన్ చేస్తూ ఉంటుంటాను, ఎంతమందికి ఎన్ని మిస్డ్ కాల్ నాకు తెలిసి ఒక్కొక్కళ్ళ సెల్ ఫోన్లో ఎన్నో మిస్డ్ కాల్ వందల సంఖ్యలో ఉండొచ్చు, వందల సంఖ్యలో. కానీ రెస్పాన్స్ ఉండదండి. చాలాసార్లు రెస్పాన్స్ ఎందుకు ఇవ్వమంటే మనము ఆ వ్యక్తి ఇష్టం లేనప్పుడు మొక్కను చాటేసుకుంటాం. 1. 2, ఏం మాట్లాడాలో తెలియనప్పుడు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అవునా? తప్పించుకొని వెళ్ళిపోతాం. 3, అసలు నువ్వంటేనే అసహ్యము. అర్థమవుతుందండి? అసహ్యము అనుకున్న వ్యక్తి ముఖం కూడా చూడం. మరి ఈరోజు ఫోన్ ఎందుకు తీయలేకపోతున్నారో జనాలు నాకు తెలియదండి. చాలామందికి చేస్తూ ఉంటాను నేను. చాలామంది రిప్లై ఇవ్వరు. ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు. నేను అనుకుంటాను, రేపు దేవుడు వాళ్ళు ఎక్కడైనా ఉన్నాయండి, వాళ్ళు ప్రార్థన చేసుకుంటే దేవుడు రిప్లై ఇస్తాడా? నాకు డౌటు. దేవుడు ఇస్తాడా రిప్లై? ఏమ్మా, ఇస్తాడా? నాకైతే ఇవ్వడనే అనిపిస్తుంది. నువ్వు ఒక సేవకులకే ఒక రిప్లై నువ్వు ఇవ్వలేనటువంటి స్థితిలో, వందల ఫోన్లు చూసి రిప్లై ఇవ్వలేని స్థితిలో నువ్వు ఉంటే నీ ప్రార్థనకి రిప్లై దేవుడు ఎలా ఇస్తాడు? సేవకులు ఏమన్నా చీరలు కొనుక్కోవడానికి ఫోన్ చేస్తున్నారా? అన్నం కూరలు ఉండటానికి ఫోన్ చేస్తున్నారా? ఇంకేదన్నా దానికోసం ఫోన్ చేస్తున్నారా? నీకు ఎందుకు ఫోన్ చేసేది? దేవునిలో ఎలా ఉన్నావు అంతే కదా. ఏ దైవజనుడైనా, ప్రియ సంగమ, ఈ వాక్యం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళు, దేవుని బిడ్డలు ఎవరైనా, సేవకులు ఎవరైనా సరే నిన్ను పలకరిస్తున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు, నీకు ఫోన్ చేస్తున్నప్పుడు వెంటనే నీవు మరి ఏమంటారు, రెస్పాన్స్, జవాబు చెప్పు. లేదంటే దేవుడు నీకు జవాబు చెప్పడు. దేవుడు కూడా నువ్వెవరో తెలియదని గడియ వస్తుంది. ఎందుకంటే ఆయన బిడ్డలని నువ్వు మాట్లాడలేనప్పుడు, ఆయన బిడ్డలతో నువ్వు గడపలేనప్పుడు దేవునితో నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు? ప్రియ సంగమా, సొలొమోను హృదయము మార్చబడింది, తిప్పబడింది. దావీదుల ఇంకా అంతే కదండి. చివరికంట సుఖాన్ని అనుభవించడానికి ఒకప్పుడు ప్రజల క్షేమం కోసం బుద్ధి జ్ఞానాన్ని అడిగిన ఆయన చివరికి ఎలాగైపోయాడో తెలుసా? ఆ ప్రజల మీద. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. తండ్రి బరువైన కాడిని, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచాడు. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మీద అతడు ఉంచిన బరువైన కాడిని మేము చులకన చేసినడలా. నువ్వు చులకన చేయయ్యా. మా మీద చాలా పన్నులు మోపాడయ్యా, భారమైనటువంటి కాడి మా మీద మోపాడయ్యా మీ నాన్న. నువ్వన్నా ఆ పన్నుల నుంచి, ఆ కాడి నుంచి మమ్మల్ని విముక్తి చేయని అడుగుతున్నారంటే, సొలొమోను సుఖముగా బ్రతుకుట కోసం ఇశ్రాయేలు ప్రజల మీద ఏం మోపాడంట? ఎక్కువ పన్నులు మోపేసేసాడంట. కట్టాల్సిందే మీరు ఎక్కువ పన్నులు మోపేసేసాడంట. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఒకప్పుడు అదే ప్రజల కోసం నేను ఎలా పరిపాలించాలి అని దేవుణ్ణి అడిగినటువంటి సొలొమోను ఇప్పుడు ఆ ప్రజలని బాధ పెట్టడం ప్రారంభించాడు. కారణం, అతని మనసు దేవుని మీద నుంచి తిరిగిపోయి. ఈరోజు నీ మనసు ఎవరి మీద ఒక మాట ఉంటుంది, ఎవరిని మనసు చదవండి, ఇంకా ఫిల్ చేయాలి దాన్ని. ఎవరిని మనస్సు ఆయన మీద ఆనుకునునో ఆయన పూర్ణ శాంతి గలవానిగా వానిని చేస్తాడంట. నీ మనసు దేని మీద అనుకుంటూ? సొలొమోను మనసు విగ్రహారాధికులైనటువంటి స్త్రీల మీదకి, వ్యభిచార కామాతురత మీదకి వెళ్ళిపోయి దేవుని కృపను కోల్పోయాడు. దాని ఫలితం, సొలొమోను చేసిన పాప ఫలితం, రాజ్యము చీలిపోయింది. హల్లెలూయా. ఏం చీలిపోయిందండి? ఇక్కడి నుంచి రాజ్యం చీలిపోవటం నువ్వు చూస్తావు. ఇక్కడి నుంచి రాజ్యం చీలిపోయింది. కొంతమంది అంతే, ప్రార్థనహీనులు, భక్తిహీనులు, వీళ్ళ వల్ల వచ్చే ప్రతిఫలం ఏంటంటే చీలిపోతాయి. కుటుంబాల్లో అడుగు పెడతారు, కుటుంబాలు చీలిపోతాయి. అత్త కోడలు చీలిపోతారు, వెళ్ళిపోతారు. బిడ్డలు వాళ్ళు చీలిపోతారు, వెళ్ళిపోతారు. సంఘాల్లో కూడా చీలికలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే నీ భక్తిహీనత వల్ల, నీ అవిధేయత వల్ల. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో పరిశీలన చేసుకుందాం. కామాతురుతుడైన సొలొమోను దేవుని కృపను పోగొట్టుకున్నాడు. నువ్వు ఎలాగున్నావో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఎవ్వరు కూడా మౌనంగా ఉండొద్దు ప్లీజ్. అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు. అందరూ ప్రార్థనలో గడపండి.
నోరు తెరిచే ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు మౌనంగా ఉండొద్దు.